హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వందూస్ హోమ్ టాక్స్. సో ఈరోజు సండే కదా, సో ఈరోజు లంచ్ ప్లాన్ ఏంటంటే బోన్లెస్ ఫిష్ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్. దీన్ని అయితే నేనైతే క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ సాల్ట్ అయితే వేస్తున్నాను, తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను వాటర్తో అయితే క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత వీటిని నేను పసుపు అండ్ సాల్ట్ వేసి అయితే నేను క్లీన్ అయితే చేసుకుంటున్నాను. అండ్ పెద్ద పెద్ద పీసులు అయితే ఇచ్చారు కదా, వాటిని నేనైతే ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి. మొత్తానికి వీటిలో అనమాట ముళ్ళు అనేదే ఉండదన్నమాట. అలా నీచు స్మెల్ రాకుండా ఉండడానికి అనమాట నేను ఉప్పును పసుపు అయితే వేసి క్లీన్ అయితే చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. కోసం మసాలా అయితే తయారు చేసుకోవాలి కదా, దానికోసం మసాలాకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుండి అయితే నేను అసలు యూజ్ చేయను. సో అందుకని ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను తయారు చేసుకుంటాను. సో అదైతే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో. సో ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ విధంగా అయితే నేను తయారు చేసిస్తాను. అల్లం నీట్గా క్లీన్ చేసి అల్లం వెల్లుల్లి పెట్టుకోవాలండి, తడి లేకుండా పెట్టుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకోకూడదు. ఇలా పసుపు సాల్ట్ వేసుకొని మీకు కావాలంటే వాటర్ వేయాలి అనుకుంటే ఆ ప్లేస్లో ఆయిల్ వేసుకొని అయితే ఇలా వెల్లుల్లి పేస్ట్ని అయితే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. నాకు 2 బాటిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేను ఫిష్ మసాలా కోసం అయితే తయారు చేస్తున్నాను. ఇలా గరం మసాలా పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే వాటర్స్ అయితే ఇలా పేస్ట్లో అయితే తయారు చేసుకున్నాను. ముందు క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా, వాటిని అనమాట ఇందులో ఇలా కలిపేసి పక్కకైతే పెట్టుకున్నానండి. నెక్స్ట్ నేను రైస్ అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. రైస్ కూడా చేసేస్తున్నాను. కొన్ని ఫిషెస్ అనమాట నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో మనం ఇలా పెట్టేస్తే తొందరగా అనమాట వాటికి ఉప్పు కారం అనేది కరెక్ట్గా అయితే పట్టేస్తుంది. సో నేను రసం కూడా చేసేస్తున్నాను. సో ఈ విధంగా రసం అనేది చేస్తే మనకి చింతపండు ఉట్లు ఏమైనా ఉంటే అనమాట పైకి ఇలా ఉండిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను నేను. ఫిష్ని ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ అయితే అవుతుందండి. సో ఫిష్కి ఆల్మోస్ట్ ఒక ఉప్పు కారం తొందరగా పట్టే ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలా అయితే నేను ఫ్రై చేసుకుంటూ ఉంటానండి. ఫిష్కి బోన్లెస్ ఫిష్ కాబట్టి తొందరగా అది మగ్గిపోతుంది అనమాట. సో అందుకే ఇలా అయితే ఫ్రై అయితే చేసుకుంటాను. సో నా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.